రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న దసరా కానుక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో చదువుతున్న 6 లక్షల మంది పిల్లల భవిష్యత్తు కోసం ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని తెలిపారు. సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై నిర్వహించిన ప్రెస్ మీట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న దసరా కానుక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని రాష్ట్రంలో చదువుతున్న 6 లక్షల మంది పిల్లల భవిష్యత్తు కోసం ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్పారు. గత 10 నెలలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాం, కానీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం ఎంతో గొప్ప కార్యక్రమమని అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు సౌకర్యాల లేమితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, 600 మంది విద్యార్థులు 20 రూముల్లో ఉంటున్నారని, 20 మందికి ఒక టాయిలెట్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకువచ్చి నిరుపేద విద్యార్థుల చదువులకు అండగా నిలబడ్డామని, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించి రాష్ట్రంలో విద్యా విప్లవం సృష్టించబోతున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతి కార్యక్రమాన్ని రాజకీయాల కోసం విమర్శలు చేస్తున్నాయని, కనీసం ఈ పాఠశాల ఏర్పాటునైనా అభినందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతిపాదనలు ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత మీడియాపై ఉందని, ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో అన్ని వర్గాల పిల్లలు చక్కగా చదువుకునేలా మౌలిక వసతుల కల్పన చేస్తామని తెలిపారు.